నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ చేయబోతున్నారు. అవునండి. కొబ్బరి అండ్ గుమ్మడి కాంబినేషన్ ఏంటండి? అంటే రెండు కూడా కొంచెం అంటే స్వీట్ గా ఉంటాయి కదా, సో వీటితో స్వీట్ సలాడ్ చేస్తున్నాను. కొత్తగా విన్నామండి కొబ్బరి అండ్ గుమ్మడి కాంబినేషన్ లో. సో ఐటమ్ కూడా కొత్తదే. సో అన్ని కొత్తగా చేసి చూపిస్తున్నారు మీరు మాకు. హెల్తీ ఫుడ్ కూడా కావాలి, కొంచెం కొత్త కాంబినేషన్స్ కూడా కావాలి కదా, టేస్ట్ గా కూడా ఉండాలి. ఓకే, మరి కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, బెల్లం తురుము 1 కప్పు, నానబెట్టిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు. మరి ఇప్పుడు కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందామా? రాజు గారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే తురిమిన గుమ్మడిలోంచి కొంచెం వాటర్ మనం పిండేసుకోవాలండి. ఓకే, సో సలాడ్ అన్నారు కాబట్టి అలా డ్రైగా ఉండాలని చెప్పి వాటర్ తీసేస్తారా? అంటే దీని తర్వాత మనం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అది వాటరీగా అయిపోతుంది. కావాలంటే ఉంచుకోవచ్చేమో, కొంచెం అలా లూజ్గా కావాలంటే ఉంచేసుకోండి. ఓకే, ఇలా మొత్తంగా పిండేసుకొని మనం ముందు రెడీ చేసుకోవాలి. ఓకే, సో మరి మీరు ఆ తురుములోంచి వాటర్ తీస్తూ ఉండండి, అలా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పేలు డాండ్రఫ్ బాధిస్తున్నట్లయితే తులసి ఆకులు ఇంకా కరివేపాకు ఆకులు వీటిని పొడి చేసి దాంట్లో నిమ్మరసం చేర్చి జుట్టుకు పట్టిస్తే పేల సమస్య, డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది. చిట్కా చూసారు కదా? ఓకే, తీసారా? సో దీంట్లో ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, ఓకే, అలాగే తురిమిన బెల్లం, ఓకే, కొద్దిగా యాలకుల పొడి. స్వీట్ అన్న వెంటనే గుర్తొచ్చేది యాలకుల పొడి, చక్కెర కన్నా ఎక్కువగా గుర్తొచ్చేది అదే. బెల్లం కూడా చూసి వేసుకోవాలండి. కొబ్బరిలో కొంచెం ఆ తీపిదనం ఉంటుంది, గుమ్మడిలో కూడా ఉంటుంది కదా. అనేది డిఫరెంట్ స్వీట్, బాగుందండి, కొత్తగా ఉంది. సో ఇది బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేసి మనం ఒక 10 నిమిషాల వరకు అలా అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో వేరుశనగ పలుకులు నానబెట్టేసి పెట్టామండి. నానబెట్టేసా? ఓకే ఓకే. పర్టికులర్గా ఇవి నానబెట్టేసి ఎందుకు వేసారు? టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ గుమ్మడి పచ్చిగానే తీసుకుంటున్నాం, కొబ్బరి పచ్చిగానే తీసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా కొంచెం నానబెట్టి పచ్చి మాత్రమే వేసారు. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ. ఈ స్వీట్ అయితే బాగుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఇలా ఫాస్ట్ చేసి ఇచ్చేయచ్చు. సో ఇళ్లలో పూజలు చేస్తుంటారు, కొబ్బరి అయితే ఉంటుంది కంపల్సరీ. ఇలా గుమ్మడి తెచ్చి హ్యాపీగా స్వీట్ చేసేస్తే అయిపోతుంది. చాలా ఫాస్ట్, ఒక కొత్త స్వీట్ కూడా. ఓకే, ఎస్. ఇది కాసేపు పక్కన ఉంచాలి అన్నారు కదండి. ఎంతసేపు ఇలా పక్కన ఉంచాలి అంటారు? 10-15 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి మాకు ఆలు కారం చేసి చూపిస్తారా? తప్పకుండా. సో ఇప్పుడు చేసిన స్వీట్ సలాడ్ సర్వ్ చేయడానికి ఒక బాస్కెట్లో చేస్తున్నాను. సర్వ్ చేయడానికా? ఓ, ఈ చిన్న సైజ్ పుచ్చకాయ భలే దొరికిందండి మీకు. సో ముందుగా బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, డార్క్ కలర్లో భలే ఉంది. సో దీన్ని ఇక్కడ హ్యాండిల్ అండి. ఓకే, పుచ్చకాయని ఈజీగా టమాటాల కోసే ఒకే ఒక వ్యక్తి రాజుగారు. చూడండి ఎంత ఈజీగా టమాటాని కోసినట్టుగా కోసేస్తున్నారు. సో సైడ్లోంచి ఇలా తీసేస్తాం. ఓకే, అలాగే సో ఈ మధ్యలో ఉన్నది కూడా. ఓకే ఓకే, సో ఇక్కడ మధ్యలో ఉన్నది కూడా తీసేసాం. ఆ బౌల్ ఇస్తారా? భలే ఉంది హ్యాండిల్. ఆ బౌల్ ఇస్తారా? తప్పకుండా. ఇది నా కోసం అండి. ఎస్ అండి. థ్యాంక్స్. అలాగే ఈ మధ్యలోంచి కూడా తీసేస్తున్నారా? ఓ, సో ఇలాంటి స్పూన్ యూజ్ చేసుకున్నాం. ఏదో ఐడియా బాగుందండి. చక్కగా ఈ చిన్న సైజ్ పుచ్చకాయలు ఇలా తీసుకొని ఏమైనా సలాడ్స్ లాంటివన్నీ హ్యాపీగా సర్వ్ చేసేవచ్చు కదా అందులో వేసి. డిస్ప్లే దీంట్లో వేయొచ్చండి. అందుకే ఏదైనా ఫ్రూట్ సలాడ్ చేసి హ్యాపీగా ఇందులో వేసి ఇచ్చినా బాగుంటుంది. ఎస్, కొంచెం కావాల్సిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు మనం.
డిజైన్ వెయ్యాలని డార్క్ కలర్ పుచ్చకాయ తెచ్చానని చెప్పండి, వేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నారు. సో టైం. యా ఓకే, వన్ సైడ్లోనే వేస్తున్నాను నేను. ఓకే, అలాగే మళ్ళీ ఇటువైపు నుంచి కూడా స్లాంట్. ఇది చూస్తే మీకు ఒకటి గుర్తొస్తుందండి. చెప్పండి. మనం విజయవాడలో అష్టలక్ష్మి కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చక్కగా ఏమంటారు మస్క్ మెలన్ని ఇలా తయారు చేసి అందులోనే సలాడ్ వేసి ఇచ్చారు. ఎస్ అండి. చక్కగా దాన్ని స్మైల్ ఫేస్ కింద క్రియేట్ చేశారు. సో చాలా రకాలుగా చేసుకోవచ్చు. యా సో కొంచెం ఏంటంటే ఇలా డార్క్ కలర్లో ఉండడం వల్ల మనకు బాగా కనిపిస్తుంది. డిస్ప్లే పెట్టినప్పుడు దూరం నుంచి చూసే వాళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, ఆవిడకి ఐడియా రాలేదేమో పాపం, మస్క్ మెలన్ మీరు చేశారు కానీ అంత అట్రాక్టివ్గా కనిపించలేదు. ఇలా డార్క్ కలర్స్ తీసుకొని, అందుకే సెలక్షన్ అనేది ముఖ్యం అంటారు. ముఖ్యం. యా ఇస్తారా? సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్నాం స్వీట్ సలాడ్. లేకపోతే ఇంకోటి ఇలా కూడా చేయొచ్చండి. గుమ్మడి ఎలాగో మనం తురుమేస్తాం కదా, పైది అంతా తీసుకొని మధ్యలో తీసి తురుముకొని గుమ్మడి దాంట్లో వేసేస్తే బెటర్. చేయొచ్చు. అంటే 3 రకాల మనకి అంటే ఫ్రూట్స్, యా గుమ్మడి కానీ, వాటర్ మెలన్, మస్క్ మెలన్, అలాగే పపాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే, వావ్, సూపర్ గా ఉంది. చక్కటి కార్వింగ్ తో పాటు కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ తయారు చేయు విధానం. గుమ్మడి తురుము నీళ్లు పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. ఆపై నానబెట్టిన వేరుశనగ పలుకులు వేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ రెడీ. కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాం. రాజు గారు టేస్ట్ చేద్దాం. ఓకే. డిఫరెంట్ గా, కొత్తగా, కమ్మగా, చాలా ప్లెజెంట్ గా ఉంది తింటూ ఉంటే. అంటే మీరు రాగానే తీసుకున్నాం కదా. ఎస్ ఎస్, అండ్ కరెక్ట్ గా స్వీట్ కూడా కరెక్ట్ గా వేసారండి. బెల్లం మీరు అదే అన్నారు కదా, గుమ్మడి కొంచెం స్వీట్ గా ఉంటుంది, కొబ్బరి కొంచెం స్వీట్ గా ఉంటుంది. బెల్లం కూడా కరెక్ట్ వేసారు. ఆ స్వీట్నెస్ అయితే కరెక్ట్ గా ఉంది, ఆ టేస్ట్ బాగుంది. అండ్ పచ్చి పల్లీలు, నానబెట్టిన పల్లీలు అక్కడక్కడ తగిలితే నిజంగా టేస్ట్ బాగుందండి. ఎందుకు వేస్తున్నారబ్బా ఈ కాంబినేషన్ లో అనుకున్నాను కానీ బాగుంది. థ్యాంక్ యూ. కొబ్బరి గుమ్మడి స్వీట్ సలాడ్ డిఫరెంట్ గా, కొత్తగా, టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాలు కాచేటప్పుడు అవి త్వరగా పొంగకుండా ఉండాలి అంటే గిన్నె అంచుల్లో నెయ్యి రాసి పాలు కాస్తే పొంగకుండా ఉంటాయి.